మధ్యాహ్నం ఎక్కువసేపు ఎందుకు నిద్రపోకూడదు, కూరల్లో సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే డయాబెటీస్ వస్తుందా, ఇంకా బోర్లా పడుకుంటే మన బాడీలో ఏమవుతుంది, ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మధ్యాహ్నం ఎక్కువసేపు ఎందుకు నిద్రపోకూడదు. మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రపోవడం అనేది కొంతమందికి అలవాటుగా మారి ఉంటుంది. అయితే మధ్యాహ్నం నిద్రపోవడం అనేది మంచిదే, కానీ మధ్యాహ్నం నిద్రపోయే వాళ్ళు 90 నిమిషాల్లోపే నిద్రపోవాలి. 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు. అలా కాకుండా మధ్యాహ్నం కూడా రాత్రి పడుకున్నట్టే గంటలు నిద్రపోతే గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంకా నైట్ టైంలో కూడా 7 నుంచి 10 గంటలు మాత్రమే నిద్రపోవాలి. 7 గంటల కంటే తక్కువ నిద్రపోయినా, 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయినా కానీ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నెంబర్ 2, కూరల్లో సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే డయాబెటీస్ వస్తుందా. మనందరికీ తెలుసు స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అని. మరి ఉప్పుతో డయాబెటీస్ రావటం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. అయితే యూకేలోని తులాన్ యూనివర్సిటీ సైంటిస్టులు దీని గురించి 13,000 మందిపై 12 సంవత్సరాలు పరిశోధన చేసి చక్కెర ఎక్కువగా తింటే ఎలాగైతే డయాబెటీస్ వస్తుందో, ఉప్పు ఎక్కువగా తిన్నా కూడా డయాబెటీస్ వస్తుంది అని చెప్పారు. అయితే కూరల్లో ఎవరైతే ఉప్పు ఎక్కువగా తింటారో వాళ్ళలో డయాబెటీస్ వస్తుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే కూరల్లో ఇలా ఉప్పు వేయడం కంటే నిమ్మరసం వేస్తే చాలా బెటర్ అని చెప్పారు. నెంబర్ 3, బోర్లా పడుకుంటే మన బాడీలో ఏమవుతుంది. కొంతమంది బోర్లా పడుకుంటే మన హెల్త్కి అంత మంచిది కాదు అని అంటుంటారు, కానీ నిజానికి బోర్లా పడుకోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే బోర్లా పడుకుంటే మన ఊపిరితిత్తుల్లోకి గాలి బాగా వెళ్ళి మన బాడీ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి. సో అందుకే మీకు బోర్లా పడుకునే అలవాటు ఉంటే మాత్రం అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే బోర్లా పడుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పు.